ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు ఈరోజు దినమునకు గాను మనకు అనుగ్రహించు వాక్యమును అందుకుని మనం ఆ కృపామయని చేతులలో ఉండి ఆయన కృపా కనికరమును పొందుకుంటూ ముందుకెళ్దామండి. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ మాట, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని అంటున్నాడు కదండి. ఇవాళ ప్రపంచంలో జరిగేదంతా ఇదే కదండి. కేవలము ఈ ధనాన్ని బట్టి బంధాలైనా, సంబంధాలైనా, బంధుత్వాలైనా, స్నేహితులైనా, పిల్లలైనా, ఏదైనా కూడా అండి, అంటే నీ దగ్గర ఎంత ఉందో ఏముందో దానిని బట్టి నీకు విలువ ఉంటుంది. అంటే దేవుడు పిలిచిన ఆయన కృపను బట్టియో, ఆ దేవుడు నీతో ఉన్నాడనో, లేక నీ మంచితనాన్ని బట్టో, నీకున్న గుణగణాలను బట్టో, దాన్ని బట్టి అయితే నీకు విలువ లేదు. అంటే నీ దగ్గర ఎంత ధనం ఉంటే అది మాత్రమే విలువగా ఎంచబడుతుంది. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది ఇదే ఉందండి. కానీ దేవుడు అంటున్నాడు, ఇదే మత్తయి సువార్తలో 19వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకుంటే అక్కడ చిమ్మెటయును తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఈ భూమి మీద అయితే నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటే అది చిమ్మెట కొట్టేయచ్చు, లేక దొంగలైతే దొంగిలుతారు, ఆ తర్వాత తుప్పు పట్టిపోవచ్చు. కానీ అదే ధనాన్ని నువ్వు పరలోకములో సమకూర్చుకుంటే అక్కడ చిమ్మెట కొట్టివేయదు, తుప్పు పట్టదు, దొంగలైతే దొంగిలించరు. కాబట్టి ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుందని ఈ దిన వాక్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అంటే దేనికంటే కూడా ఈహలోక పరముగా దేనినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, దేనిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావో, ఏదైతే సమకూర్చుకుంటున్నావో, దేవునిని పక్కకు పెట్టి ఇహలోక పరంగా దేన్నైతే ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నావో, ఏది కలిగి ఉంటే దానికి విలువ ఎక్కువ కాబట్టి, నేను ఇహలోక పరంగా ఉన్నాను కాబట్టి, ఈ లోకంలో నేను ఉన్నాను కాబట్టి దాన్ని బట్టి నేను ధనాన్ని సమకూర్చుకుంటాను, విలువైనది పోగేసుకుంటాను అని అనుకుంటే, దేవుడు చెప్తున్న మాట ఏమై ఉంది, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. అంటే నువ్వు దేవుణ్ణి తీసుకుంటే, దేవునికి లోబడితే, దేవుని వాక్యమును అందుకుంటే నువ్వు దేవునిలో విలువైన బిడ్డగా నువ్వు ఎంచబడతావు. అదే నీ ధనాన్ని తీసుకుంటే దానికి ఏమవుతుందో కూడా దేవుడు ఇందాకే మాట్లాడాడు. నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటే అది చిమ్మెట కొట్టేస్తుంది, తుప్పు పడుతుంది, కొంతకాలానికి దొంగలు కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు. కానీ ఇదే పరలోకంలోనూ దాచుకుంటే అక్కడ చిమ్మెట కొట్టేయదు, తుప్పు పట్టదు, దొంగలు దొంగిలించరు. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం అనుకుంటాం, ఇహలోకంలో ఉంటే నేను డబ్బులు దాచుకోవడానికి నాకు బ్యాంక్స్ ఉన్నాయి, సో ఇంకా అనేకమైనటువంటి రూట్స్ ఉన్నాయి, ఆ మార్గాల గుండా నేను ఏదైనా చేసి సమకూర్చుకోవచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి అని అనుకోవచ్చు. మరి పరలోకంలో ఎలా దాచుకుంటాము అని అంటే, నువ్వు చేసే మంచి క్రియలు, దేవుని మీద ఆధారపడిన నీ విశ్వాసము, నీ మంచితనము, నీ యథార్థత కలిగిన నీ హృదయము, కల్మషము లేని నీ జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, వాక్యానుసారముగా జీవించే జీవితము, దేవుని యందు గురి కలిగి ఆయన మార్గంలో నడిచే జీవము, అదే విధముగా ఆయన కొరకు నిలిచి అనేకులను ఆయన వైపునకు నడిపించే ఈ మంచి కార్యములన్నీ కూడా నువ్వు ధనాన్ని పట్టుకొని పరలోకానికి వెళ్ళాలని అవసరం లేదు. ఎందుకంటే ఆ ధనానికి పరలోకంలో ఎంట్రీ లేదు కాబట్టి. కానీ నువ్వు చేసే ఈ మంచి కార్యములను బట్టి దేవుని హృదయాన్ని నువ్వు గెలుచుకుంటే, దేవునిలో నువ్వు కరెక్ట్గా నిలబడి ఆయన్ను మహిమపరచగలిగితే అదే ఆయన జీతంగా తీసుకొని దేవుడు ఇక్కడికి వస్తున్నాడు పరలోకంలో. అందుకే ఆయన అంటున్నారు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేనిని ఆధారం చేసుకుంటూ నీ బంధువులను కానీ, లేక నీ సహోదరులను కానీ, నీ స్నేహితులను కానీ, లేక ఇంక నీ ఆత్మీయతకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు, ధనాన్ని పట్టుకొని వాళ్ళను దూరం పెడితే ఒకరోజు నీవు కూడా విలువ కోల్పోతున్నావు. ధనాన్ని బట్టి ఏదైతే నువ్వు ఆధారం చేసుకుని దేని మీద నువ్వు నిలబడాలని అనుకుంటున్నావో ఆ ఆధారమే నీ నుంచి తొలగిపోయిన రోజున ఈరోజు నువ్వు పోగొట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ నీ దగ్గరికి రారు. ఎందుకంటే ఆల్రెడీ నీ స్వభావం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి. కానీ నీ ధనాన్ని పట్టుకొని నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఈరోజు అది ఉంటే నేను అన్నీ చేయగలనని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి చెప్తున్న మాట, ఇహలోకపరమైనది ఏది పరలోకమునకు చేరదు. అందుకే అంటాడు కదా ఆయన, సూది బెజ్జములో ఒంటె దూరునా అని అంటున్నాడు. అంటే నీ హృదయ ఆలోచనను బట్టి, నువ్వు అనుకుంటే తలంపును బట్టి పరలోకానికి చేరవు. దేవుడి వాక్యానుసారముగా నువ్వు జీవించి దేవుని మార్గంలో నిలిచి ఆ జీవంను పొందుకుని నువ్వు ముందుకెళ్ళినప్పుడు
చేసినప్పుడు ఆ దేవాది దేవుడు నీకు సహాయము చేసి ఆయన పరలోక సింహాసనంలో నీకు చోటిస్తాడు. కాబట్టి తగ్గించుకొని ఆయన కృప పొందుకొని వెళ్ళగలుగుతున్నావా? దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేనిని మీరు ఆధారం చేసుకొని ఉన్నారు? దేనిని ఆధారం చేసుకుని ఉన్నారు? మీ తెలివితేటలను ఉపయోగించి వడ్డీలకు ఇచ్చుకుంటూనో లేక అనేకల దగ్గర నుంచి అందుకుంటూనో మీరు ఉన్నారేమో. ఈరోజు దేవుడు వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని అందుకొని దేవుణ్ణి గణపరచు రూట్లో నువ్వు నిలబడితే, ఆ ధనమున్న దగ్గర నా హృదయం కాదయ్యా, నువ్వున్న దగ్గర నా హృదయం ఉంటుంది అని నువ్వు దేవునికి ఒప్పందం చేసుకొని ముందుకు కొనసాగగలవు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.